చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది. రెండవ రోజున జాతరకు భక్తులు పోటెత్తారు. ముత్యాలమ్మ అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమ్మవారికి సారె సమర్పించారు. ముత్యాలమ్మ, పోలేరమ్మ ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ ఈవో కొమ్మలపూడి నవీన్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ చిల్లకూరు దశరథ రామరెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో కీలకమైన 3వ రోజున భారీ సంఖ్యలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. 3వ రోజు జబర్దస్త్ నటులతో సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. శేఖర్ అన్న, నువ్వు చేతులు అడ్డం పెట్ట బాకనా. ఇంత ఘనంగా చేసినటువంటి ఈ యొక్క ముత్యాలమ్మ ట్రస్ట్ చైర్మన్ గారు ఆ దర్శనానికి మనస్ఫూర్తిగా గురించి నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే బ్రహ్మాండంగా రోడ్డు దగ్గర నుంచి, ఏర్పాటు దగ్గర నుంచి బ్రహ్మాండంగా నేను ఇంతవరకు నేను చూడాల. గతంలో ఎమ్మెల్యేగా ఉండి నేను, కానీ ఇప్పుడు ఏర్పాటు చూస్తుంటే నిజంగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆ దర్శనకి పాలకమండలికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మాతో వచ్చిన రాష్ట్ర నాయకులు అన్న పెద్దలు శివకొండారెడ్డి గారికి, అలాగే పెద్దలు సోదరులు ఎస్సీ కమిషన్ స్టేట్ మెంబర్ శ్రీపతి బాబు గారికి, అలాగే మా రాజశేఖర్ గారికి, మా చిరంజీవి గారికి, మా జనార్దన్ గారికి, అలాగే మా శివాకి, మా ప్రవీణ్కి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మా రామచంద్ర రాయపూర్ గారికి, అలాగే మా జానకన్న గారికి, అలాగే ముఖ్యంగా మా భక్తులైనటువంటి మా మహిళలకి, అలాగే ప్రతి ఒక్కరికి, అంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకి అందరికీ కూడా ముఖ్యంగా ప్రస్తుతం నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఆ ముత్యాలమ్మ తల్లి యొక్క అవతారాలు ఎన్నో మా ఐటీ రామచంద్రరావు గారు మీకు అన్ని కూడా స్పష్టంగా వివరించారు. ఆ తల్లి దీవెనలు, ఆ తల్లి ఆశీర్వాదాలు ఆ గూడూరు నియోజకవర్గ ప్రజలందరి మీద పూర్తిగా ఉండాలని ఆ తల్లిని రెండు చేతులెత్తి మొక్కుంటున్నా. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, దేశంలో ప్రధానమంత్రి గారికి, అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ బాబు గారికి అందరూ కూడా ఉండాలని చెప్పి, ఆ దయ వల్ల, తల్లి దయ వల్ల ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి, అలాగే గూడూరు నియోజకవర్గంలో ఈ తల్లి దీవెనల కోసం ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి. ఈ తల్లి ప్రతి ఊరు కూడా వెళ్లి ఆ తల్లిని దర్శనం చేసుకునే పరిస్థితి. నేను ఒకటి ధైర్యంగా చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత గతంలో దళితుల వాడికి ఈ తల్లి పోయేది కాదు, ఈ తల్లిని పంపించేవాళ్ళు కాదు. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఫస్ట్ టైం దళిత వాళ్ళకు కూడా ముత్యాలమ్మ తల్లిని పంపించేటువంటి ఏర్పాట్లు చేసినందుకు నాకు మనస్ఫూర్తిగా ఉందని నేను తెలియజేస్తాను. అట్లాగే ఇప్పుడు కూడా కొన్ని దగ్గరలో ఆ ఎస్సీని యొక్క దేవాలయంలో రాయడం లేదని చెప్పి కూడా మా రోజు చెప్పారు. త్వరలో అది కూడా కూర్చొని మాట్లాడి, అలాగే మా ఎస్సీ కమిటీ మెంబర్ మా బాబు గారు ఉన్నారు, ఆయన దృష్టి కూడా తీసుకెళ్లి అలాంటివి ఏమీ జరగకుండా మేము చేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ ఏర్పాటుని కొత్త పర్యవేక్షణలోని మా పోలీస్ సిబ్బందికి, మా రెవెన్యూ సిబ్బందికి, మా వైద్య సిబ్బందికి, మా ఫైర్ ఆఫీసర్స్కి, మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఆర్డబ్ల్యూఎస్ గారికి, వారికి ఆర్ఎండ్ వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళకందరూ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి, ఎండిఓ డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరెవరు ఈ తల్లి భక్తులకు వస్తున్నందుకు వాళ్ళందరికీ సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా దర్శనకి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు ఆయనకి, ఆ కుటుంబ సభ్యులకి
అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. అలాగే మా ఈవో గారిని కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ఒకసారి అట్లా ఉన్నా ఇంకోసారి బ్రహ్మాండం చేస్తారు, పని ఉంటే బ్రహ్మాండం చేస్తారు. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్ చేయాలి తప్ప పని మీద మాత్రం పూర్తిగా జాస్ పెట్టి విజయవంతం చేయడానికి కృషి చేస్తారు. దర్శన కోరుకున్నటువంటి ఈవో గారు కాబట్టి ఖచ్చితంగా పని చేస్తాడు దర్శనం అని చెప్పి నమ్మకం. అప్పుడు కూడా కమిటెడ్ ఉంది కాబట్టి ఇంత ప్రమాణంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను.